పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధ విరమణ శాంతి చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా ఇరాన్ పై దాడులకు దిగింది. అయితే ఈ దాడులు ఆత్మరక్షణ చర్యలుగా ప్రకటించింది అమెరికా. ఇక ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు అమెరికా దాడులు చేయడంతో మరోసారి పశ్చిమాసియాలో ఘర్షణలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఇక దక్షిణ ఇరాన్ ప్రాంతంలో బందర్ అబ్బాస్ వద్ద పలు లక్ష్యాలపై అమెరికా సైన్యం దాడులు నిర్వహించింది. ఈ దాడిలో హార్మోజ్ లో సీ మైన్స్ అమర్చేందుకు ప్రయత్నిస్తున్న బోట్స్ తో పాటు మిసైల్ లాంచ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది. అయితే ఈ చర్యలు తమ సైనిక బలగాలను రక్షించుకోవడానికి అని యుఎస్సిసి స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సేజ్ ఫైర్ పరిస్థితుల్లో కూడా మా బలగాల రక్షణ కోసం జాగ్రత్తగా పరిమితంగా చర్యలు తీసుకుంటున్నామని అమెరికా ప్రకటించింది. అటు అమెరికా చేపట్టిన ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన పలు బోట్లు ధ్వంసమైనట్లుగా సమాచారం. ఇరాన్ అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ తాజాగా దాడులు చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయా అన్న ఆందోళన నెలకొంది. మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే యుద్ధ విరమణ శాంతి చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా ఇరాన్ పై దాడులకు దిగింది. అయితే ఈ దాడులు ఆత్మరక్షణ చర్యలుగానే ప్రకటించింది అమెరికా. ఇక ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు అమెరికా దాడులు చేయడంతో మరోసారి పశ్చిమాసియాలో ఘర్షణలు తలెత్తే అవకాశం